ఇందాకనే కదా బ్రేక్ రియా నీకు కూడా ఆకలిస్తుందా? ఇప్పుడు లంచ్ టైం అవుతుంది కదా, రైస్ తింటాం కదా. राइस ओके मम्मा राइस अभी थोड़ा वर्क कर रहे हैं, अभी वर्क कर रहे हैं ना, కొంచెం టైం వర్క్ క్రికెట్ ఆడేసి వచ్చింది కదా. ఓకే చాలా టెన్షన్. సరే ఒక 5 మినిట్స్ ఆగండి, 5 మినిట్స్ కి ఏదో ఒకటి నేను వాళ్ళకి రెసిపీ చేసి ఇచ్చేస్తాను. అभी जाते कुकिंग करने टाइम అంటే लगता है 5 మినిట్స్ లో ఓన్లీ బ్రెడ్ ఉంది నా దగ్గర, బ్రెడ్ ఏదైనా ఒకటి చేసి ओके 5 మినిట్స్. ఓకే ओके तुम लोग को अभी आके आ रहे हैं. బ్రెడ్ స్లైస్ తీసుకోవాలి, వీటిని సైడ్స్ ఉంటది కదా, మొత్తం సైడ్స్ మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. రిమూవ్ చేసుకోవాలి. డిష్ పేరు ఏంటి మాధురి? బ్రెడ్ బోండా. బ్రెడ్ భోగో కాదు, బ్రెడ్ బోండా. బికాజ్ ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు, పిల్లలకి ఒక స్నాక్స్ లాగా. పిల్లలు చాలా ఆకలి పడుతుంది నా ఇంట్లో ఉన్న దగ్గర నుంచి వాళ్ళ అమ్మా 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 భూక్ లగ్ రहा है, అమ్మా खाना दो అమ్మా खाना दो ఎవ్రీ టైం ఆకలి. ఓకే చాలా కష్టం. దీంట్లో శనగపిండి తీసుకోవాలి. మనం ఎంత చేసుకున్నాం, ఎన్ని స్లైస్ చేసుకుంటున్నాం అన్న దాన్ని బట్టి మనం తీసుకోవాలి, అంతే క్వాంటిటీ. ఓకే దీంట్లోకి నీకు ఇదేంటి కారం పొడి, వెల్లుల్లిపాయ కారం. तो చిన్న పిల్లలకు भी వెల్లుల్లిపాయ కారం ఖిలాते. వెల్లుల్లిపాయ ఎక్కువ తినాలి కదా, వెల్లుల్లిపాయ కారం తినాలి. చూడు ఎంత క్వాంటిటీ ఉంది చూడు. చిన్న జస్ట్ జస్ట్ 1 స్పూన్ వేసావా? 1 స్పూన్ కాదు, పావు స్పూన్, హాఫ్ స్పూన్, हाफ टेबल स्पून, हाफ भी కాదు, हाफ भी नहीं, 1/4 जस्ट इतना डाला, पिंच పించ్ అంటే సాల్ట్, కొంచెంగా సాల్ట్. ఇంకా పిల్లలు ఓకే తినగలుగుతారు అంటే జీరా కూడా వేసుకోవచ్చు, కానీ మా పిల్లలు అవి నోట్లోకి వచ్చినట్టు ఫస్ట్ తీసేస్తారు. ఓ యు ఆర్ మేకింగ్ బ్రెడ్ పకోడా. yes ఓమా కూడా వేసుకోవచ్చా? ఓమా కూడా వేసుకోవచ్చు, పిల్లలు తింటారంటే जो भी उनको इष्टम है. అప్పుడు వాళ్ళకి నోటికి తగలదంటే పౌడర్ చేసి వేయాలి మాదిరి. పౌడర్ చేసి కూడా వేసుకోవచ్చు, అంటే పిల్లలకి తెలియదు కదా. అంటే అదే మంచిది అన్నప్పుడు ఇంకా పౌడర్ చేసి ఏదో రకంగా వేసేసుకోవచ్చు. వాళ్ళకి ఎట్లనన్నా ఇదైపోతుంది, కొంచెం డైజెషన్ ప్రాబ్లం. నాకు ఇప్పుడు రాంతో ఏ ప్రాబ్లం ఉండదు, రియాకి అట్లా కాదు, కొన్ని నచ్చమమ్మకు అది ఎందుకు లేని చెప్పి కొన్ని అవాయిడ్ చేస్తుంది. ఐ థింక్ చాలా గిరి గయా పానీ. ఏం లేదు, మొత్తం డిప్ చేయాలంటే డిప్ చేయాలంతే, డిప్ చేసి ఇంకా నీట్గా కలుపుకోవాలి. हंसो जी थोड़ा. क्या बात है सर, क्या बात है सर. ఇంకా లూజ్ ఉంది అనుకో, लूज करे तो अच्छा डिप होता. ఇంత లూజ్ ఉండాలి, కోటింగ్ అవుతుంది. ఇంకా లూజ్ అయితే కోటింగ్ ఉండదు. కడాయి పెట్టుకోవాలి, ఇందులో ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి కొంచెం ఎక్కువే పడుతుంది కాబట్టి ఎక్కువ వేసుకోవాలి. చూడదుగో ఆయిల్ ఎక్కువగా వేడి అవుతుంది, ఎక్కువకి వేడి కాదు, ఆ మాత్రం అవ్వాలి. ఇగో వీటిని ఈ విధంగా డిప్ చేసుకోవాలి. ఓకే చాలా థిక్ గా और చాలా థిన్, థిక్గానే చేసుకోవాలి. తిన్ను ఏమవుతుంది, బోండా అన్నావు కదా మాధురి? బ్రెడ్ బోండానే మరి ఇది. ब्रेड बोंडा में हमारे में बीच में लेयरिंग डालते हैं पोटैटो और है ना. इट इज अ ब्रेड पकोड़ा. బోండా టైపే అబ్బా ఇది, బ్రెడ్ బోండానే. हाँ आई डोंट नो बट हम लोग पकोड़ा बोलते हैं, ब्रेड पकोड़ा. అంటే బోండా అంటే మీరు మైసూర్ బోండా అంటే దీన్ని స్మాష్ చేసి కూడా చేసుకోవచ్చు. దీన్ని స్మాష్ చేసి ఇట్లా కూడా చేసుకోవచ్చు. స్మాష్ ఇప్పుడు అట్లా కూడా చేసుకోవచ్చు. అదే చెప్తున్నా కదా, మా పిల్లలకి ఎట్లా ఇష్టం వాళ్ళు అట్లా చేస్తే నచ్చదు వాళ్ళకు. हमारे में इसको ब्रेड पकोड़ा बोलते हैं. तो ఈ రోజు స్పెషల్ బ్రెడ్ పకోడా. బ్రెడ్ బోండా యువర్ డిష్ బ్రెడ్ బోండా, అవర్ డిష్ బ్రెడ్. ఇప్పుడు నెక్స్ట్ వీక్ కాసేపు నానబెట్టినాం అనుకో, వీటిని ఇట్లా రౌండ్ చేసి బ్రెడ్ బోండా టైప్ చేసుకోవచ్చు. సరే బోండా టైప్ पेस्ट करके डाल दिया. 5 मिनट्स ओनली 5 मिनट में स्नैक्स प्रिपेयर करो और भूख मिटाओ. ఆకలి తీర్చుకోండి. ఇది బ్రెడ్ కదా, తొందరగా కాలుతుంది. ఈజీగా బ్రెడ్ పకోడా చేయాలి. ఈజీగా బ్రెడ్ పకోడా చేసుకోండి. అదిగో రాన్ రెడీ అయిపోయింది. హ్యాండ్ వాష్ చేసుకున్నప్పుడు హ్యాండ్ వాష్ చేసుకొని ఇది తినేసేయండి. నువ్వు కూడా హ్యాండ్ వాష్ చేసుకోండి. చెప్పు. సూపర్. హ్యాండ్ వాష్ చేసుకో. ఓకే కూర్చో. బాగుందా? యు లైక్ ఇట్? మీ అమ్మాయి ఏదో చాలా సూపర్ ఉందా? నాట్ నచ్చిందా? నచ్చలేదా? లేదు, నచ్చింది. మరి మమ్మీకి చెప్పరా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పవా?
కడగండి. ఏం అడగండి? టేస్టీ రెసిపీ 5 minutes లో చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్. చాలా బాగా చెప్పావురా.